అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల డిసెంబర్ 18వ తేదీన 4వ లక్ష్మి గురువారం వచ్చింది. ఈ లక్ష్మి వారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే ధనుర్మాసంలో వచ్చే లక్ష్మి వారానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ లక్ష్మి గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణులను పూజిస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ జీవితాన్ని మార్చేసే శక్తివంతమైన లక్ష్మీ పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. డిసెంబర్ 18వ తేదీన లక్ష్మీ గురువారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించాలి. కాబట్టి పూజ చేసే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ముందుగా ఇంటిని శుభ్రపరుచుకొని చక్కగా తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు బియ్య పిండితో ముగ్గులు వేసుకోండి. ఈ లక్ష్మి గురువారం నాడు ప్రతి ఒక్కరూ నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ లక్ష్మి గురువారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఇక ధనుర్మాసం సందర్భంగా ఇంటి ముందు రంగురంగు ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోండి. ఈ రోజున పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేయాలి. ముందుగా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి. దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించుకోండి. అలాగే విష్ణుమూర్తిని తులసి దళాలతో మరియు చామంతి పూలతో అలంకరించుకోండి. ఈ రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు సమస్యలు మరియు అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో తులసి తీర్థాన్ని మరియు కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి. ముందుగా పసుపు గణపతిని తయారు చేసి పసుపు గణపతిని పూలతో మరియు అక్షింతలతో పూజించి నమస్కారం చేసుకోండి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీనారాయణులకు ఎదురుగా 2 పిండి దీపాలు వెలిగించండి. లక్ష్మి గురువారం నాడు, అందులోనూ ధనుర్మాసం కలిసొచ్చిన గురువారం నాడు మీ పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే మీ పూజకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ 2 పిండి ప్రమిదలు తయారు చేసి ఒక్కో దీపంలో 5 వత్తులను వేసి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి దీపానికి పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా గారెలు లేదా పులిహోరను నివేదించండి లేదా 2 అరటి పండ్లను నివేదించండి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం నమో నారాయణాయ అనే మంత్రాలను 21 సార్లు జపించండి. ఇక చివరగా లక్ష్మీనారాయణులకు హారతి సమర్పించి నమస్కారం చేసుకొని మీ పూజను ముగించుకోండి. పూజ చివరిలో 5 ప్రదక్షిణాలు చేసి మీ తలపైన అక్షింతలు వేసుకొని తులసి తీర్థాన్ని స్వీకరించండి. అలాగే ఈ లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీ వ్రత కథను చదివినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకుని తులసి కోటను కూడా పూజించండి. ధనుర్మాసంలో వచ్చే ఈ లక్ష్మీ గురువారం నాడు తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే చాలు కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం అధికంగా లభిస్తుంది. కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేయండి. ఈ లక్ష్మి గురువారం నాడు మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట. ఇంటి గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే మీ ఇంటి ప్రవేశ ద్వారం నుండి మీ పూజ గది వరకు బియ్య పిండితో లక్ష్మీదేవి పాదముద్రలను వేసుకోండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే ఈ లక్ష్మీ గురువారం నాడు మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తును వేసుకోండి. మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. ఇక సాయంత్రం సమయంలో సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని మీ ఇంటి గుమ్మం బయట 2 మట్టి దీపాలు వెలిగించండి. ఈ రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈ లక్ష్మీ గురువారం నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగించండి. ఇక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి అపార కుబేర యోగం కలిసొస్తుంది. ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి. కాబట్టి ఈ లక్ష్మీ వారం నాడు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. భయంకరమైన నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ లక్ష్మీ గురువారం నాడు
కొన్ని పసుపు కొమ్ములు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు కొమ్ములను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటి సంపద బాగా వృద్ధి చెందుతుంది. మన హిందూ మతంలో లక్ష్మీ బీజ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు ఓం శ్రీం హ్రీం ఈ లక్ష్మీ బీజ మంత్రాన్ని 108 సార్లు జపించండి. లక్ష్మీదేవి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. మన జాతకంలో గురుబలం లేకపోతే ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ గురువారం నాడు ప్రతి ఒక్కరూ పసుపు మరియు గంధం పొడిని కలిపి మీ నుదుటిపైన బొట్టులాగా పెట్టుకోండి. మీ జాతకంలో గురుబలం పెరిగి ప్రతి పనిలో విజయాలను సాధిస్తారు. అలాగే ఈ లక్ష్మీ గురువారం నాడు తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. విశేషంగా ఈ లక్ష్మీ గురువారం నాడు రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీ జాతకంలో ఉన్న ఏలినాటి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టు నీడలో నిలబడినా సరే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు మరియు సంతానం కోసం ఎదురు చూసేవారు అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి అరటి చెట్టుకు పసుపు దారాన్ని కట్టండి. వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీరు ఎంత డబ్బు సంపాదించినా సరే మీ డబ్బు మొత్తం నీళ్ళలా ఖర్చు అయిపోతుంటే ఈ లక్ష్మీ గురువారం నాడు ఒక రావి ఆకును తెచ్చుకొని ఆ రావి ఆకు పైన పసుపుతో ఓం అని రాసి మీ బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి. తద్వారా వృధా ఖర్చులు తగ్గి మీ డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఈ లక్ష్మీ గురువారం నాడు మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు అరటిపండ్లు తినిపించి నమస్కారం చేసుకోండి. ఈ రోజున గోమాతకు అరటిపండ్లు తినిపిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి ధనపరంగా అభివృద్ధి చెందుతారు. ఇక ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ ఒక చిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ప్రతి గురువారం మరియు శనివారం నాడు విష్ణుమూర్తికి ఆవు పాలతో కానీ గంగా జలంతో కానీ అభిషేకం చేయండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. అయితే ఉపవాసం ఉండలేని వారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని స్వీకరించకూడదు. ఇక దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. ఇక కటిక పేదరికంతో బాధపడేవారు ఈ గురువారం నాడు శ్రీకృష్ణుడిని పూజించి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే అతి త్వరలోనే మీ పేదరికం తొలగిపోయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు కావాలని కోరుకునేవారు విష్ణు సహస్రనామాలను జపించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ లక్ష్మీ గురువారం నాడు సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే చాలు జన్మ జన్మల పుణ్య ఫలితం కలిసొస్తుంది. ఇక ఈ రోజున చేసే దానాలకు చాలా విశిష్టత ఉంటుంది. అవసరంలో ఉన్న పేదలకు అరటిపండ్లు లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి. మీ 7 తరాల కుటుంబానికి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది. ఇక ధనుర్మాసం సందర్భంగా ఈ రోజున తిరుప్పావై పఠిస్తే చాలా మంచిది. ఈ విధంగా ఈ లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించి అష్టైశ్వర్యాలను సిరి సంపదలను సులభంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.